అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో మష్రూమ్ బిర్యానీ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చిన వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నార్మల్ రైస్తోనే ఈ బిర్యానీ అనేది తయారు చేశానండి. సేమ్ బాస్మతి రైస్తోనే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. ముందుగా కుక్కర్లోకి ఒక 10 గ్రామ్స్ బటరు అలాగే 3-4 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసి అవి లైట్గా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు అనేవి యాడ్ చేయాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసి దినుసులు అనేవి లైట్గా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అనేవి యాడ్ చేయాలి. యాడ్ చేసి లైట్గా పింక్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనకి ఆనియన్స్ అనేవి కలుపుకొని మనం ఉడికించుకోవాలి. ఆనియన్స్ అనేవి లైట్ పింక్ కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఆనియన్స్ అనేవి చూసారు కదా, ఈ కలర్గా చేంజ్ అయినప్పుడు 1 స్పూనున్నర అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మనం ఈ కుక్కర్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా నేను చేస్తుంది 1 గ్లాస్ బియ్యానికండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి 2 టమాటాలు అనేవి మెత్తగా పేస్ట్ పట్టి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పేస్ట్ అనేది యాడ్ చేసి టమాటా పేస్ట్ అనేది నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటా పేస్ట్ యాడ్ చేయడం వల్ల మష్రూమ్ బిర్యానీ అనేది చాలా ఫ్లేవర్గాను అలాగే రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట. అందులోకి 1/2 స్పూను పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఆ నూనె పైకి తేలేంత వరకు టమాటా గ్రేవీని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు కదండి, టమాటా పేస్ట్ అనేది ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి కాస్తంత పుదీనా యాడ్ చేసి మరొకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ వరకు పచ్చివాసన పోయే వరకు పుదీనాని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ టమాటా గ్రేవీలోకి టమాటా గ్రేవీ వేగడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మష్రూమ్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, టమాటా గ్రేవీ అంతా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం, 1 స్పూను ధనియాల పొడి అలాగే 1 స్పూను గరం మసాలా, 1 స్పూను బిర్యానీ మసాలా అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక గ్లాస్ రైస్ కాబట్టి నేను ఈ క్వాంటిటీలో చెప్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మసాలా అనేది అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను హోల్ గరం మసాలాని యాడ్ చేసి మరొక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా టమాటా గ్రేవీలో అన్ని మసాలాలు యాడ్ చేసి ముందుగానే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మష్రూమ్ బిర్యానీ అనేది చాలా ఫ్లేవర్గాను అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసి మసాలా అంతా మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే నూనెంతా సపరేట్ అయిపోయి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఆవిస్టర్ మష్రూమ్స్తోని బిర్యానీ అనేది చేస్తున్నాను. మీరు బటన్ మష్రూమ్స్ అయినా అలాగే ఇంకా వెరైటీ మష్రూమ్స్ అంటే నాటు పుట్టగొడుగులు, వరి పుట్టగొడుగులు ఇలాంటివి ఏవైనా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి మష్రూమ్ బిర్యానీ అనేది. నేను చేస్తుంది నార్మల్ రైస్తో కాబట్టి సేమ్ ఎలా ఇదే ప్రాసెస్లో బిర్యానీ రైస్తో అయినా చేసుకోవచ్చు. అలాగే చిట్టి ముత్యాలు బిర్యానీ అంటారు కదా, సేమ్ అది కూడా ఇలాగే చేసుకోవచ్చు అనమాట. మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసి మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా యాడ్ చేసిన మష్రూమ్స్లోకి ఎటువంటి వాటర్ అనేవి యాడ్ చేయకండి. ఏ మష్రూమ్ అయినా ముందుగానే వాటర్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అందుకనే వాటర్ అనేవి యాడ్ చేయకుండా మష్రూమ్స్ అనేవి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకొని మష్రూమ్స్ మూత పెట్టి మరొక 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయాయో. అప్పుడు మధ్య మధ్యలో మూత తీసి మనం ఒక్కొక్కసారి కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే మసాలా ఉంది కదా, అడుగంటే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకనే ఇలా కలుపుతూ ఉండాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో నార్మల్గా బిర్యానీ పాత్రలో అయినా తయారు చేసుకోవచ్చు, అలాగే ప్రెషర్ కుక్కర్లో కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగానే రైస్ అనేది కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. చూసారు కదా, ఇలా
వాటర్ అనేవి పైకి వచ్చేస్తాయి మష్రూమ్స్లోకి. ఎందుకంటే ఏ మష్రూమ్ అయినా వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి వాటర్ అనేవి యాడ్ చేయవసరం లేదనమాట. ఇప్పుడు నేను ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసి రైస్ని ఈ మసాలాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు బాగా ఫాస్ట్గా తిప్పకండి. ఏ రైస్ అయినా ఇరిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి గంటెని తగలకుండా లైట్గా ప్రెస్ చేస్తున్నట్టుగా కలపాలన్నమాట. ఇలా కలిపినప్పుడు వాటర్ అనేవి ఉంటాయి కదా మష్రూమ్లోవి, ఆ మసాలా అనేది పీల్చుకొని ఒక 2 నిమిషాలు ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. ఇందులోకి నేను ఒక కప్పు రైస్కి కప్పున్నర వాటర్ అనేవి యాడ్ చేశాను. అంటే ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ అనేవి యాడ్ చేశాను. ఎందుకంటే మనకి మష్రూమ్స్లో నుంచి వచ్చే వాటర్తో సగం రైస్ అనేది ఉడికిపోతుంది. అలాగే మనం యాడ్ చేసిన వాటర్తో రైస్ అంతా పూర్తిగా ఉడికిపోతుంది. చూసారా, మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మన రైస్ అనేది కుక్ అయిపోయింది. ఎంతో సింపుల్గాను టేస్టీగా రైస్ కుక్కర్ ఫినిష్ అయిపోయిన తర్వాత చూసారు కదండి, ఎంతో సింపుల్గాను టేస్టీగా మష్రూమ్ బిర్యానీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో మష్రూమ్ బిర్యానీ ఎంతో సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.